మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన బాలకృష్ణ గారి తీరుకి వైఖరికి నిరసనగా ఈ రోజు అనంతపురం వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు నిరసన కార్యక్రమం అంటే గతంలో ఈయన మహానుభావుడు అని చెప్పుకునే ఎన్టీ రామారావు గారికి పుత్రుడిగా జన్మించి ఆయనకే వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించకుండా ఆయనకి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించే ధోరణిలో ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి యొక్క ప్రవర్తన తీరు ఉంది. నిన్నటి రోజున కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హీరోలకి దగ్గర తీయలేదు అని అది ఇది అని మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా అడవి మనిషిలా మేము కూడా ఉచ్చరించేదానికి అది చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో గారు మాట్లాడిన మనుషులు కన్నా ఘోరంగా మాట్లాడారు. వాళ్ళే మీరు మీకన్నా ఈ రోజు మీరు మాట్లాడిన మాటని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా ఖండిస్తున్నాము. అలాగే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు బసవతారకం హాస్పిటల్కి అయితేనేమి మీ యొక్క సినిమాలకైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన వెంటనే వాటిని చేస్తూ వచ్చి ఏ రోజే కానీ సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు. గతంలో బీజేపీ వాళ్ళు మీ తల్లిని తిడితే వాళ్ళని కౌగలించుకున్నారు మీరు. అలాంటి నీచమైన సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు బాలకృష్ణ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగంగా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు కానీ ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి మన స్పీకర్ పాత్రలో ఉన్న వారైతేనేమి వేడుక చూస్తున్నట్టు చూస్తున్నారు. చిరంజీవి గారిని తిట్టడం మీకు జనసేన ఎమ్మెల్యేలకు ఇష్టమా? గతంలో కూడా చిరంజీవి గారిని తిట్టిన పాపాను పోయిన విష సంస్కృతి నందమూరి బాలకృష్ణ గారికి ఉంది. ఈ రోజు చిరంజీవి ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఎవడు వాడేవాడు వీడేవాడు అని తిట్టినందుకు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు చేసుకొని నోటికి తాళం వేసుకున్నారా అని నేను ప్రెస్ ముఖంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా. టీడీపీ వాళ్ళని ఏమీ అనలేరు, వాళ్ళకి భజన చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ విద్యార్థి ముఖంగా మేము తెలియజేస్తున్నాం.